కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్ చేయూత 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఎన్నో సంక్షేమ ఫలాలు అందాయి అని, ముఖ్యంగా మహిళల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తారని వారు పేర్కొన్నారు. లక్షాధికారులు చేస్తానని చెప్పిన మాట ప్రకారం ప్రతి మహిళ అకౌంట్లో ఈ 4.5 సంవత్సరాల్లో లక్షలాది రూపాయల డబ్బులు మీ అకౌంట్లో పడినాయి. వాస్తవమా కాదా అని కూడా మిమ్మల్ని అడుగుతున్నా. ఏమా పన్నాయా లేదా? మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టకుండా, ఆఫీసు చుట్టూ తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లలో పడ్డాయి. మరి స్వయంగా ఈరోజు మీరు మీ కుటుంబాన్ని పోషించే సత్తా, మీ కుటుంబాన్ని పోషించే బలం మీకు చేకూరింది. మరి ఈరోజు అదే జగనన్నను ఓడించాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ బీజేపీ, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒకే ఒక్క నాయకుడిని, ఆయన్ను పార్టీ, వాళ్ళ సిద్ధాంతాలు ఏమీ లేవు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దింపే సిద్ధాంతం తప్ప మేము చేస్తామని కూడా ఎక్కడా చెప్పడంలా. కాబట్టి ఈరోజు వాస్తవాలు మహిళలు మీరందరి చేతుల్లోనే ఉంది. ఈరోజు కొంతమంది కులం తీసుకొస్తున్నారు, కులం కూడు పెట్టదు, సొంత దాయాదులు కూడా మనం బతుకుతుంటే చూడలేరు. మీ మహిళల మీద ఆధారపడి ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రావాలంటే మీ ద్వారానే రాగలుగుతుంది. మీరు చెప్తేనే, మీరు శాసిస్తేనే వస్తుంది. ఒక్క మహిళ 100 మందితో సమానం. మీరు సమాజంలో మార్పు తీసుకొచ్చేదానికి మీరు కృషి చేయాలి. అదేవిధంగా ఈసూరి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే లక్షాధికారులు కాదండి, కోటీశ్వర్లు మీ సంఘాలు అవుతాయి, కోటీశ్వర్లు అవుతారని కూడా మీరు సభాముఖంగా తెలియజేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మహిళా మార్పులు వచ్చాయి. రేపు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేదానికి కూడా ప్రభుత్వం మీకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 6 హామీలు అంటున్నాడు. అయ్యా, గతంలో 660 హామీలు ఇచ్చి ఏ హామీలు నెరవేర్చావనే విషయాన్ని జనాలందరికీ తెలుసు. జనం, నువ్వు 14 సంవత్సరాల 6 నెలలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు. నువ్వు చెప్పే మాటలు నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళను వీళ్ళను తెచ్చి చేస్తున్నాడు. నిజంగా నీకు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని టీవీలో మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసు. ప్రజల్లో విశ్వాసం ఉంది కాబట్టి సింహం సింగల్ గా వస్తుంది. జగనన్న కూడా సింగల్ గానే వస్తున్నాడు పోటీకి. వీళ్ళందరూ ఒకటైనా జగనన్న ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లు కూడా రాబోతూ ఉన్నాయి మీ ద్వారా అని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు అని చెప్తాడు. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు అద్భుత కల్పన చేసి ఏదో విధంగా మీరందరూ గమనించారు. ఒకప్పుడు మన దేశంలోనే కేరళ చాలా అత్యున్నతమైన నాణ్యమైన విద్య ఇవ్వడానికి కేరళ నంబర్ 1. ఈ రోజున మన రాష్ట్రం, మన జగనన్న తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల నాణ్యమైన విద్య, అంటే కేవలం విద్య కాకుండా నాణ్యమైన విద్య, ఈరోజు ఒక బైజూస్ కంటెంట్ కానీ, ఒక ఇంగ్లీష్ మీడియం చదువు కానీ, ఇప్పుడు ఆ స్క్రీన్స్ మీద చదువు చెప్పడం వల్ల ఏం ఉపయోగం మీకు అర్థమవుతుందమ్మా? ఎందుకు ఆ స్క్రీన్స్ డిస్ప్లే అంటే పిల్లలకు కేవలం చదువు కాకుండా వాళ్ళకు ప్రాక్టికల్గా మనం బొమ్మల రూపంలో చూపించినప్పుడు వాళ్ళు తొందరగా అవగాహన చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, గుర్తుపెట్టుకుంటారు. తిరిగి వాళ్ళు దాన్ని పరీక్షల్లో రాయగలుగుతారు. వాళ్ళకి చూసింది ఎక్కువ కాలం గుర్తుంటుంది. అదే పాతకాలంలో చెప్తారు కదా, మనం 10 సార్లు చదివిన దానికంటే ఒకసారి చూసింది తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విధంగా మనం తల్లిదండ్రులమే మనం అందించలేకపోతున్నాం ఇలాంటి ఫెసిలిటీస్. అలాంటిది జగనన్న మన పిల్లల కోసం, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లోకి ఎక్కువ వెళ్ళి చదివేది ఎవరమ్మా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఎవరైతే పేదరికంలో ఉన్నారో, అగ్రవర్ణాల్లో కూడా పేదరికంలో ఉండే వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేది. అవునా కాదా? డబ్బులున్న వాళ్ళది ఏముంది, మంచి మంచి స్కూల్స్కి వెళ్తారు, మంచి మంచి కార్పొరేట్ వైద్యానికి వెళ్తారు. కానీ పేదవాళ్ళకు కూడా కార్పొరేట్ విద్యను, కార్పొరేట్ వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత దేశంలోనే మన జగనన్నకే ఉంటుంది. ఈ విషయాన్ని మనం అందరం గమనించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యకు, వైద్యానికి పెడుతున్న డబ్బులు, ఈ దీంట్లో ఏమాత్రం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి డబ్బులు పోవు. మన పిల్లల కోసం పెట్టే ఖర్చులో తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏమి రాదు. ఈరోజు ఈ పిల్లలకి నాణ్యమైన విద్య ఇస్తే రేపటి పౌరులుగా వాళ్ళు మన సమాజానికి ఉపయోగపడతారన్నది ఒకటే ఒక కారణం.
ఈ విధంగా జగన్ అన్న మన పిల్లల చదువు కోసం ఎంత ఆరాట పడుతున్నారనేది మీరు గమనించండి. అదే గతంలో చూస్తే పాలకులు, ఈ మాట ఎవరు మర్చిపోతే మీరందరూ యూట్యూబ్లో అన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మీరు తిరిగి చూసుకోవచ్చు, నేను చెప్పింది కాదు. గత ప్రభుత్వం వైఖరి ఏముంది, విద్య ప్రభుత్వం బాధ్యత కాదంట. ఇది ఇంతకుముందు గత ప్రభుత్వం అధినాయకుడు ఆయన మాటలతోనే చెప్పింది, మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఏ ప్రభుత్వం అయినా విద్య మా బాధ్యత కాదంటే ఎక్కడికి పోతారు బీద బిక్కి అంతా. కానీ ఈరోజు జగన్ అన్న మన పిల్లలకు మనమిచ్చే ఆస్తి విద్య అంటున్నాడు. ఒక తల్లిదండ్రుల స్థానంలో నిలబడి ఆలోచిస్తున్నాడు ఆయన. వైద్యం గురించి చెప్తే మీరు గమనిస్తే మన పల్లెల్లో అందించే వైద్యం కాడి నుంచి మనము మెడికల్ కాలేజ్ వరకు ప్రతి స్టేజ్లో కూడా ఈరోజు బద్వేల్ లాంటి ఒక మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రతి చోట వైద్యులు ఉండేలాగా 58,000 పోస్టులు వైద్యులు కానీ స్టాఫ్ నర్సులు కానీ అందరినీ రిక్రూట్ చేసి ఈ రోజున మనకు నాణ్యమైన వైద్యం అందుతుంది. గతంలో కంటే కూడా ఓపీ ఈరోజు చూస్తే పోర్మామిలో కానీ బద్వేల్లో కానీ ఓపీ పెరిగింది అన్నదానికి నిదర్శనం ఏంటంటే మంచి వైద్యం అందుతుంది కాబట్టి పోతున్నారు. వైద్యం లేకపోతే ఏం చేస్తారు పోయి, అక్కడ డాక్టర్ లేకపోతే ఎందుకు పోతారు మన వాళ్ళైనా చెప్పండి. ఇవన్నీ కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకా 5591 మంది అక్కా చెల్లెలకు వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని అనేక జీవన ఉపాధుల ద్వారా మరి మేలు పెంచుకున్నటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా 1,69,018 మంది అక్కా చెల్లెమ్మలు కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు. 1,69,018 మంది, 85,630 మంది వస్త్ర దుకాణాలు పెట్టుకున్నారు. అంటే షాపులు అన్నమాట, బట్టలు షాపులు. అదేవిధంగా 3,80,466 మంది ఆవులు గేదెలు కొనుక్కొని జీవనోపాధి మెరుగుపరుచుకున్నటువంటి విషయం. 1,34,514 మంది అక్క చెల్లెమ్మలు గొర్రెలు మేకలు పెంపకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి విషయం. 1,38,621 మంది కోళ్ళ పెంపకం ద్వారా అభివృద్ధి చేసుకున్నారు. అదేవిధంగా 88,923 మంది ఆహార ఉత్పత్తులు చేయడం ద్వారా మేలు పొందుతూ ఉన్నారు. 3,98,422 మంది వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు పెంచుకుంటూ వస్తున్నారు. మిగతా వాళ్ళు 2,59,997 మంది అక్క చెల్లెమ్మలు ఇతర జీవనోపాధులు. మొత్తం 16,55,591 మంది అక్కా చెల్లెమ్మలు ఈ 26 లక్షల్లో ఈ విధంగా అనేక వృత్తులు చేపట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు, వాళ్ళ నెలసరి ఆదాయాలు పెంచుకునేటువంటి విషయం మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంటే 100 మంది లబ్ధి తీసుకుంటే 60 మంది మహిళలు వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుకునేటువంటి విషయం. మరి మన బద్వేల్ నియోజకవర్గంలో కూడా దరిదాపు 12,000 మంది ఈ చేయూత పథకం ద్వారా అక్క చెల్లెమ్మలందరూ కూడా 4 విడతల ద్వారా దరిదాపు 84 కోట్ల రూపాయలు లబ్ధి తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 12,000 మంది అక్క చెల్లెమ్మలు 84 కోట్ల రూపాయలు మన బద్వేల్ నియోజకవర్గంలో ఈ చేయూత పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ఫిగర్ ఈ గణాంకాలు నేను చెప్పాను కానీ